గుంటూరు జిల్లాలో పోసానిని జడ్జి ముందు సిఐడి అధికారులు హాజరుపరిచారు. జడ్జి సమక్షంలో పోసానిని కన్నీరు పెట్టుకున్నారు. ఇక వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని వాదించారు. తన ఆరోగ్యం బాగాలేదని 2 ఆపరేషన్లు జరిగాయని జడ్జి ముందు ఆయన వాపోయారు. తప్పు చేస్తే తనను నరికేయాలని ఆయన పేర్కొన్నారు. తనను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని కోర్టు దృష్టికి పోసాని తీసుకువెళ్లారు. తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆయన పేర్కొచ్చారు. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తన మీద ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. తనను రాష్ట్రమంతా తిప్పుతున్నారని జడ్జికి పోసాని వివరించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో పోసానిని జడ్జి ముందు సిఐడి అధికారులు హాజరుపరిచారు. జడ్జి సమక్షంలో పోసాని కన్నీరు పెట్టుకున్నారు. ఇక వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. ఇక ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని ఈ సందర్భంగా ఆయన వాదించారు. తన ఆరోగ్యం బాగా లేదని 2 ఆపరేషన్లు జరిగాయని జడ్జి ముందు ఆయన వాపోయారు. తప్పు చేస్తే తనను నరికి వేయాలని అన్నారు. ఇక తనకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని కోర్టు దృష్టికి పోసాని తీసుకువెళ్లారు. ఇక తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. తన మీద ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదని ఆయన తెలియజేశారు. తనను రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆయన జడ్జికి వివరించారు.